నమస్తే భావత్ మీడియాకు స్వాగతం. గోల్నాక డివిజన్లో శనివారం కాంటెస్ట్ కార్పొరేటర్ పద్మా రామ్మోహన్తో కలిసి హనుమంతరావు బతుకమ్మ వేడుకలకు హాజరు కావాలని ఇంటింటికి తిరిగి కరపత్రాన్ని పంపిణీ చేశారు. సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన జరగబోయే బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారని ఆయన తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ కుంట తరతరాల నుంచి మా అక్కలు, మా పెద్దవాళ్ళు, మా చిన్నవాళ్ళు, మా చెల్లెళ్ళు అందరూ కూడా ఆడేవాళ్ళు. కానీ గత 30 సంవత్సరాల నుంచి కొందరు ఆ బతుకమ్మ కుంటను కూడా ఆక్రమించి ఎంతో ప్రయత్నం చేశారు. ఆడ బిల్డింగ్లు కట్టాలని ప్రయత్నం చేస్తే ఇది బతుకమ్మ కుంటగానే ఉండాలి. అంబర్పేటకు ఒక చరిత్ర ఉన్నది. మా దగ్గర రాజకీయాలకు అతీతంగా పండుగలు చేసుకుంటాం. దసరా కానీ, దీపావళి కానీ, మహంకాళి పండుగ కానీ కేవలం ఎలక్షన్ అప్పుడే రాజకీయాలు. ఎలక్షన్ తర్వాత అందరం ఒకటే. ఏ పండుగలు వచ్చి ఇక్కడ ముస్లిం పండుగలు వచ్చినా, బక్రీద్ వచ్చినా, రంజాన్ వచ్చినా, దసరా వచ్చినా, దీపావళి వచ్చినా, మహంకాళి పండుగ వచ్చినా ఎవరి పండుగలు వాళ్ళు చేసుకుంటారు. మా పండుగలలో వాళ్ళు వస్తారు, వాళ్ళ పండుగలో మనం పోతాం. ఈ ఆచారం మొదటి నుంచి కూడా ఎప్పటి నుంచి అయితే దసరా ఫెస్టివల్ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు వయసు వచ్చి రాజకీయాలలో అడుగు పెట్టక ముందటి నుంచి కూడా అంబర్పేటలో దసరా పండుగ పెద్ద ఎత్తున జరుగుతుంది. అదే ఈనాడు ఉన్నటువంటి దేవస్థాన కమిటీ దాన్ని పూర్తి చేస్తున్నారు. అందులో భాగమే ఈ బతుకమ్మ కుంటను ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలని చాలా ఏళ్లు కొట్లాడిన. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రికి కూడా చెప్పడం జరిగింది. కానీ ఆయన ఏం చేయలేదు. కానీ నేను రియలీ థ్యాంక్స్ టు ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు చెప్పంగానే బయట రావడంతో నేను అడిగిన, అయ్యా నాది ఒక్కటే కోరిక, నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నేను గత కొన్ని సంవత్సరాలుగా మా అంబర్పేటకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్, మా అంబర్పేటకున్న బతుకమ్మ కుంటను కాపాడాలి అన్న. ఏం చేయాలంటే ఎట్లన్నా నీ బతుకమ్మ కుంటను దొంగ కాయిదాలు పెట్టేసి ఆ భూమిని ఆక్రమించిందంటే ఆయన ఇమీడియట్ గా రంగనాథ్ గారు ఐడియా కమిషన్ చెప్పడం, ఆయన 5 నెలల లోపల ఈ బతుకమ్మ కుంటను కాపాడిండు. కాబట్టి ముఖ్యమంత్రికి, అదేవిధంగా రంగనాథ్ గారికి వారితో పాటు మున్సిపల్ అధికారులు కానీ, పోలీసులు కానీ, వాటర్ వర్క్స్ అందరూ కూడా సహకారం చేశారు. దీనికి మీరే రావాలన్నా మీరే వచ్చి అంటే ఆయన డేట్ ఒప్పుకున్నాడు. 26 సాయంత్రం 6 గంటలకు వస్తా అన్నాడు. కనుక ఇవాళ బస్తీలలో ఆయన వచ్చినప్పుడు పెద్ద ఎత్తున 4-5 వేల మంది మహిళలు వచ్చి బతుకమ్మ ఆడాలనేదే నా ఉద్దేశం. దాని గురించే నిన్న అంబర్పేట ప్రాంతం తిరగడం జరిగింది. ఇది మల్లికార్జున నగర్ ఇవన్నీ తిరగడం. ఇవాళ ఈ ప్రాంతానికి కూడా వచ్చాం. ఇక్కడ కూడా గ్రాండ్ గా ఇక్కడ కాలనీ మిత్రులకు ఇక్కడ ఎంతమంది జనాభా ఇంటికి 2 వచ్చినా, తల్లి బిడ్డలు వచ్చినా, 2 చెల్లెండ్లు వచ్చినా మినిమం 1000 మంది అన్న రావాలనేదే నా ఉద్దేశం. దీనికి తప్పనిసరిగా ఒక గుర్తింపు వచ్చింది. ఈ హైడా వచ్చినప్పటి నుంచి చెరువులను కాపాడుతున్నారు, ఎన్విరాన్మెంట్ కాపాడుతున్నారు, పిల్లలకు ఆడుకునే అవకాశాలు ఇస్తున్నారు. చాలా బ్యూటిఫుల్ గా చేసింది. కనుక రేపు ఈ పాదయాత్ర ద్వారా అందరికీ తెలియజేయాలి అని. ఎందుకంటే చాలా మందికి కొందరు పేపర్ చదువుతారు, కొందరు టీవీ చూసి మర్చిపోతారు. కాబట్టి బస్తీలలో తిరిగి చెప్పాలన్న ఉద్దేశంతో ఈ ప్రాంతానికి ఏది మన గోల్నాక డివిజన్, కాచిగూడ డివిజన్ లో వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా నిన్ననేమో అంబర్పేట డివిజన్ చూసాం. అదేవిధంగా ఎల్లుండి మన రేపు నల్లకుంట చూస్తాం. ఆ తర్వాత ఏది కాచిగూడ బర్కత్పుర పోతాం. అదేవిధంగా అన్ని ప్రాంతాలు కూడా 5 డివిజన్లలో తిరగడం జరుగుతుంది. దీనికి ఎక్కువ సంఖ్యలో వచ్చి ముఖ్యమంత్రికి స్వాగతం పలకాలి. ఎందుకంటే ఆయన ఒక పెద్ద పని చేసిండు. ఇది మామూలు పని కాదు. తరతరాల నుంచి మహిళలు మేము ఏడాడాలి, ఏది డ్రమ్ములు పెట్టాలి, డ్రమ్ములలో వేసుకోవాలి, తీసుకుపోయి మన పడేయాలి. మహిళలకు ఏంటంటే చెరువులు వేస్తేనే దాని బతుకమ్మ వాల్యూ. కనుక ఆ చెరువును కాపాడిన ముఖ్యమంత్రికి, రంగనాథ్ గారికి హృదయపూర్వకం చేసి ఎక్కువ సంఖ్యలో రాజకీయాలకు అతీతంగా అందరికీ చెప్తున్నా, కాలేరు వెంకటేష్ తో మాట్లాడతా, అదేవిధంగా బీజేపీ
కిషన్ రెడ్డి గారు, అదే సిపిఐ అందరితోటి మాట్లాడి రాజకీయాలకు అతీతంగా బతుకమ్మ కుంట ఇనాగ్రేషన్ కు అన్ని పార్టీల వారు అందరు మహిళలు, ఎందుకంటే రాజకీయాలలో ఎక్కడున్నా పండుగలకు మాత్రం మనం అందరూ ఒక్కటే అని నిరూపించుకోవడానికే ఈ కార్యక్రమం, దీనికి జయప్రదం చేయాలని మహిళలను, ముఖ్యంగా మా యువకులు కూడా వాళ్ళ అక్కలను అమ్మలను తీసుకొని వచ్చి ఈ బతుకమ్మ ఆడి సాయంత్రం 6 గంటలకు వస్తాడు. 5 గంటల వరకు బతుకమ్మ కుంటకు రావాలని, వచ్చే శుక్రవారం రోజు మరవకుండా పొద్దున్న శుక్రవారం పూజలు చేసుకొని సాయంత్రం బతుకమ్మ పూజ కూడా చేయమని